విశ్వ సృష్టికర్త విరాట్ విశ్వకర్మ పంచముఖోద్భవులైన విశ్వకర్మ పరమాత్మ నుండి మొట్టమొదటిగా బ్రహ్మ విద్యనందుకున్న సానగ సనాతనాది ఋషులలో సనాతన ఋషి మూలపురుషుడిగా ఆ పరంపరలో తక్ష బ్రహ్మ ఋషి గోత్రమందు అప్పల భక్తుల అప్పలాచార్యులు పుణ్యదంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని ఉండ్రాజవరం గ్రామమునందు జ్యేష్ఠునిగా శ్రేష్ఠునిగా జన్మించిన వారే స్వర్గీయ అప్పల భక్తుల రామమూర్తి గారు. 12 ఏళ్ల చిరుప్రాయంలోనే తండ్రిని కోల్పోయి తల్లి తమ్ముడు చెల్లెలు కుటుంబ భారాన్ని భుజానికెత్తుకొని మరొక పక్క స్వయం కృషితో ప్రజలకవసరమైన ప్రజోపకరమైన విశ్వకర్మ సంప్రదాయబద్ధమైన స్వర్ణశిల్పం ఆయుర్వేద వైద్యంలో బిషక్ మరియు విశారద పట్టా పొంది వాస్తు పండితుడిగా పద్యకవిగా ప్రత్యేకంగా పలు విద్యలలో ప్రావీణ్యతను సంపాదించారు. యుక్త వయసులోనే వరహాలమ్మగారిని వివాహమాడి ధర్మబద్ధమైన గృహస్థాశ్రమంలో ఆధ్యాత్మిక చింతనతో విశ్వబ్రాహ్మణ సంస్కృతి సంప్రదాయాలను పుణికిపుచ్చుకొని ఆదర్శవంతమైన జీవనాన్ని సాగించారు. కృష్ణా జిల్లా కానుకొల్లు సమీపంలోని లింగాల గ్రామానికి చెందిన గ్రామ షావుకారు కీర్తిశేషులు తాడికొండ ఆళ్వందర్రావు ఇతర ఆర్యవైశ్య ప్రముఖుల ఆహ్వానం మేరకు ఆ గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఆ గ్రామంలోనే స్వగృహాన్ని వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. స్వగృహంలోనే శివదుర్గానంద పీఠాన్ని స్థాపించి నిరంతర జపతపాదులతో గడిపారు. ఈ పుణ్యదంపతులకు ఒకటే కొరత, సంతానం లేకపోవడం. ఎంతోమంది బంధువులకు ఆశ్రయమిచ్చి పెంచి పోషించినప్పటికీ ఆ కొరత తీరకపోవడం వారిని కలచివేసింది. తమకు సంతానయోగం లేదని మరొకరిని వివాహం చేసుకోమని తన భర్తపై ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆయన ససేమిరా అంగీకరించలేదు. తనకు సంతానయోగ్యత లేకపోయినప్పటికీ ఈ ఇంట సంతాన ప్రాప్తిని కలుగజేయమని, ఈ వంశాన్ని వృద్ధి చేయమని అనునిత్యం పరమేశ్వరుడిని ప్రార్థించేది. ఈ ఇంట పుట్టబోయే సంతానం కోసం ఫలవృక్షాదులను పెంచి పోషించారు వరహాలమ్మ. కొంతకాలానికి వరహాలమ్మగారు పరమాత్మలో ఐక్యం కావడంతో పరమభక్తురాలైన వరహాలమ్మగారి చిరకాల వాంఛను తీర్చే క్రమంలో నాగరత్నమ్మగారిని పునర్వివాహం చేసుకున్నారు. వరహాలమ్మగారి వరాల పుత్రులుగా నాగరత్నగారి గర్భసూక్తి ముక్తాఫలంగా రామమూర్తి నాగరత్నమ్మ పుణ్యదంపతులకు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, విశ్వకర్మ సంప్రదాయంలో పంచబ్రహ్మలు పంచఋషుల వలె 5గురు సంతానం కలిగారు. వారికి వరాహానంద శాస్త్రి, వరశివాచారి, శివకేశవరావు, శివన్నారాయణ శర్మ, శివరామకృష్ణులుగా నామకరణం చేశారు. వీరిలో మధ్యమ సంతానంగా 9/8/1965 సంవత్సరంలో జన్మించారు శివకేశవరావు, శివశ్రీ. విద్యాభ్యాసం. ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామమైన లింగాల గ్రామంలోనూ కానుకొల్లోనూ, ఉన్నత విద్యను మండవల్లి, తణుకు పట్టణాల్లోనూ, కళాశాల విద్యను మచిలీపట్నం ఆంధ్రజాతీయ కళాశాలలోనూ పూర్తి చేశారు. సాంకేతిక విద్యను జర్నలిజంలోని డిప్లొమాను పొందారు. జన్మతః తండ్రిగారి నుండి సంక్రమించిన రచనా వ్యాసంగం, సంప్రదాయ స్వర్ణవృత్తిలోనూ, వాస్తు జ్యోతిష్యం, ముహూర్త భాగంలోనూ పరిచయం, ప్రవేశం లభించాయి. రంగస్థల కళాకారుడిగా పౌరాణిక పాత్రలను పోషించారు. జర్నలిజంలో గ్రామీణ విలేఖరి స్థాయి నుండి బ్యూరో వరకు ప్రముఖ పత్రికల్లో పనిచేశారు. విశ్వజ్యోతి, వేదాక్షరి పత్రికలకు సంపాదకులుగా ఉన్నారు. వివిధ ప్రజా సమస్యలపై వందలాది వ్యాసాలు రాశారు. విశ్వజ్యోతి పబ్లికేషన్స్ పేరుతో సంపాదకులుగా పలు పుస్తకాలను రాసి ప్రచురించారు. విరాట్ విశ్వకర్మ వీరబ్రహ్మేంద్రస్వామి సాహిత్యాన్ని అధ్యయనం చేసిన శివశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారిని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా వారెంతటి వారైనా తగిన విధంగా వారికి బుద్ధి చెప్పిన సందర్భాలు అనేకమున్నాయి. విద్యాభ్యాసం అనంతరం మచిలీపట్నంలో ఉన్న రోల్డ్ గోల్డ్ కవరింగ్ పరిశ్రమల పట్ల ఆసక్తి కలిగి ఆభరణాల తయారీ పరిశ్రమను స్థాపించారు. ఇదే పట్నానికి చెందిన స్వర్గీయ పొడుగు వరాహ నరసింహాచార్యులు సరోజనమ్మ దంపతుల కుమార్తె లక్ష్మీ రాజేశ్వరిని పరిణయమాడారు.
ముచ్చటగా ముగ్గురికి జన్మనిచ్చారు. వారికి భానువర నాగేంద్ర, భార్గవర నాగేంద్ర, రమ్యశ్రీగా నామకరణం చేశారు. రోల్డ్ గోల్డ్ కార్మికుల అభ్యున్నతికి కృషి. తాను ప్రవేశించిన రోల్డ్ గోల్డ్ కవరింగ్ పరిశ్రమలో కార్మికుల కష్టాలను చూసి చలించిపోయారు. గోల్డ్ కంట్రోల్ యాక్ట్ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారులు ఉపాధి కోసం మచిలీపట్నం తరలివచ్చారు. రోల్డ్ గోల్డ్ పరిశ్రమను ఉపాధి మార్గంగా వారెంచుకున్నారు. పెద్ద సంఖ్యలో విశ్వబ్రాహ్మణులు మచిలీపట్నంలో నివాసముండడానికి కారణం కూడా ఇదే. స్వర్గీయ సారేపల్లి సాంబయ్య అనే స్వర్ణకారుడి ఆత్మాభిమానం నుండి ఉద్భవించినదే ఈ పరిశ్రమ. ఈ పరిశ్రమపై సంపూర్ణంగా అధ్యయనం చేసి ఈ పరిశ్రమ యొక్క ఆవిర్భావానికి కారకులైన స్వర్ణకారులు దయనీయ పరిస్థితుల్లో జీవనాన్ని సాగించడం సహించలేకపోయారు. ఈ పరిశ్రమలోని వేలాది మంది కార్మికుల జీవితాలను దుర్భర పరిస్థితుల నుండి విముక్తుల్ని చేయాలని వీరు కుటీర పరిశ్రమల్లో ఉత్పత్తులను నేరుగా వివిధ రాష్ట్రాలలో డిమాండున్న ప్రాంతాల్లో విక్రయించి వ్యాపారుల ప్రమేయం లేకుండా శ్రమకు తగిన ప్రతిఫలం పొందాలని అవిశ్రాంతంగా పోరాడారు. రోల్డ్ గోల్డ్ వర్కర్స్ యూనియన్ని, ఆర్థిక వ్యాపార కార్యకలాపాలకు సహకార సంఘాన్ని స్థాపించారు. తుపానులు, వరదలు సంభవించినప్పుడు ప్రభుత్వం నుండి నిధులు రప్పించి కార్మికులకు పంచడం, ప్రభుత్వం ద్వారా వ్యక్తిగతంగా అభివృద్ధికి, సంక్షేమానికి చేయూతనివ్వడం, ప్రోత్సహించడం తప్ప శాశ్వతంగా పరిష్కారాన్ని చూపలేకపోయారు. విభిన్న సామాజిక వర్గాలలో స్వయం ఉపాధిని ప్రోత్సహించి వారికి అండగా ఉండి పేదరికం నుండి విముక్తుల్ని చేసిన సందర్భాలు అనేకమున్నాయి. మచిలీపట్నంలో ట్రేడ్ యూనియన్ రంగంలో ఆటో యూనియన్ నాయకుడిగా యువతకు అండగా ఉన్నారు. అలాగే ప్రజా పోరాటాల్లోనూ కీలక పాత్ర పోషించారు. శ్రామిక వర్గ సమస్యల పరిష్కారానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు నడిపారు. ఓడరేవు సాధన ఉద్యమంలోనూ, కోస్తా రాస్తా ఉద్యమంలోనూ కీలకంగా పనిచేశారు. ప్రధానంగా రోల్డ్ గోల్డ్ కవరింగ్ పరిశ్రమలో ఎదుగుదల లేకపోవడం, కార్మికుల పక్షాన పోరాడడం వంటి కారణాలతో ఈ పరిశ్రమలో రాణించలేకపోయారు. ఆర్థిక పరిస్థితులు తారుమారు కావడంతో తన కుటుంబానికైనా న్యాయం చేయలేని పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది. పత్రికారంగ ప్రవేశం. స్వతహాగా రచనా వ్యాసంగం పట్ల ప్రవేశం, ఆసక్తి ఉండడంతో వార్త జాతీయ పత్రికలో జిల్లా స్థాయి ప్రత్యేక ప్రతినిధిగా ఎంపికయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నియమితులు కావడంతో జిల్లా కేంద్రమైన ఏలూరుకు మకాం మార్చారు. కొంతకాలం పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తే తప్ప తన కుటుంబానికి న్యాయం చెయ్యలేను అని భావించారు. కుమారులు భానువర నాగేంద్ర, భార్గవర నాగేంద్ర ఇద్దరికీ చిన్న వయసు నుండే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండడం, భానుకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఆర్టులోనూ ప్రవేశం ఉండడంతో ఇంటర్మీడియట్ స్థాయి నుండే మల్టీమీడియా, యానిమేషన్, ఎడిటింగ్ రంగాల్లో ప్రోత్సహించారు. దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ప్రత్యేక డిజిటల్ ప్రాజెక్టులు రూపొందించడం ద్వారా భాను నాగేంద్ర రాణిస్తూ ఉండగా, రెండవ కుమారుడు భార్గవ్ తండ్రి బాటలోనే జర్నలిజం పట్ల ఆకర్షితుడై ఎలక్ట్రానిక్ మీడియాలో తనదైన ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని రాణిస్తున్నారు. కుమార్తె రమ్యశ్రీ సాతవేల్లి వారింటి కోడలయ్యింది. ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు. వారికి 6 మనవలు, మనవరాండ్రతో ఆనందకరమైన, ఆరోగ్యకరమైన 6 పదుల ఆనందకరమైన గృహస్థాశ్రమ జీవితాన్ని పూర్తి చేసుకుని 61వ ఏట అడుగు పెడుతోన్న శుభ సందర్భమిది. టీడీపీ నేతలకు శిక్షణలో. ఉపాధి కోసం ప్రవేశించిన పత్రికారంగం కాలక్రమంలో విలువలకు స్థానం లేని పరిస్థితులు, జర్నలిస్టులకి వేతనాలివ్వకపోగా జర్నలిస్టులే పత్రికను పోషించాల్సిన పరిస్థితులు రావడం, ప్రధానంగా ప్రింట్ మీడియాలో కొన్ని పత్రికల్లో పరిస్థితులు తారుమారు కావడం జరిగింది. ఇదే క్రమంలో మంచి వక్తగా విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పగలగడం, సామాజిక స్పృహ కలిగి ఉండడం కారణంగా జాతీయ తెలుగుదేశం పార్టీలో నాయకులకు శిక్షణనిచ్చేందుకు పార్టీ అధిష్టానం అధ్యాపకుడిగా అవకాశం కల్పించింది. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలోని వేలాది మంది నాయకులకు 4 సంవత్సరాల పాటు నాయకత్వ శిక్షణనిచ్చి పార్టీ శ్రేణుల మన్ననలు పొందారు. ఆయన జీవితమంతా పోరాటమే. ఆయన కలం, గళం సమాజం కోసమే. పైకి చిరునవ్వుతో కనిపిస్తూ ఆగ్రహావేశాలు కనిపించని ఆయన ఆగ్రహిస్తే మాత్రం అంతు చూడనిదే వదలరు. పేద శ్రామిక వర్గాలకు అండగా నిలిచిన సందర్భంలో ఆయన ఆగ్రహానికి బలైన అధికారుల్లో పోలీసు అధికారులు సైతం ఉండడం విశేషం.
ప్రత్యేకించి ఎంతో ఘనచరిత్ర కలిగిన తమ సామాజిక వర్గాన్ని గాని సమాజ సంస్కర్త అయిన వీరబ్రహ్మేంద్ర స్వామిని గాని ఎవరూ కించపరిచినట్టుగా మాట్లాడినా ఎంత దూరమైనా వెళతారు అనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని కించపరుస్తూ తక్కువ చేసి ప్రపంచ తెలుగు మహాసభల్లో ఒక పుస్తకాన్ని విడుదల చేస్తే ఆ పుస్తకాన్ని బ్యాన్ చేసే వరకు అన్ని సంఘాలను కలుపుకొని ఒక మహోద్యమాన్ని నడిపారు. ఆ పుస్తకాన్ని ఖండిస్తూ అదే వేదికపై విమర్శకు ప్రతివిమర్శగా అజ్ఞానుల ఆరోపణ కాలజ్ఞాని వివరణ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ప్రభుత్వం దృష్టికి ప్రతిపక్షాల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లడంతో పాటు ప్రచురించిన యూనివర్సిటీకి నివేదికను అందజేసి దానిని నిషేధించే వరకు పోరాడారు. మరో సందర్భంలో వీరబ్రహ్మేంద్ర స్వామి సూత్రులు అని కించపరిచిన ఒక రచయిత రచనను ఖండిస్తూ తెలుగు శిల్పులు వైభవం అనే 500 పేజీల చారిత్రాత్మక గ్రంథాన్ని విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం శిల్పగురు అవార్డుకిచ్చే శాసనా ఫలకంపై ముద్రించిన శాసనాన్ని ఈ గ్రంథం ముఖచిత్రంగా పెట్టి శాసన చరిత్ర పరిశోధకులు శ్రీ ఈమని శివనాగిరెడ్డి వంటి ప్రముఖుల సహకారం, సంఘీయుల ప్రోద్బలంతో ప్రభుత్వం గుర్తించిన వందలాది శాసనాలను సమీకరించి పరిశోధకులకు సైతం ప్రామాణిక గ్రంథంగా ప్రచురించి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో ఆవిష్కరించారు. సత్కారాలు, సన్మానాలు. 30 ఏళ్ల పాత్రికేయ రంగంలో అందించిన సేవలకు గాను వివిధ సందర్భాలలో ప్రశంసలు, సన్మానాలు, సత్కారాలు ఎన్నో లభించాయి. పత్రికా రంగంలోనూ మచిలీపట్నం, ఏలూర్లలో ప్రెస్ క్లబ్ కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. పత్రికా రంగంలో సేవలకు గాను రాష్ట్ర స్థాయిలో విశ్రాంత భారత ఉపరాష్ట్రపతి మాన్యశ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా, గౌరవనీయులు జెడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా ఉత్తమ జర్నలిస్టు పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే వక్తగా అనేక సభల్లో అర్థవంతమైన ప్రసంగాలు, సభా నిర్వహణలో ప్రత్యేకత, సామాజిక సేవలకు గుర్తింపుగా విశ్వకర్మ సమాజం నుండి సభా సామ్రాట్టు బిరుదు పురస్కారాన్ని అందుకున్నారు. ఉపాధి రంగాన్ని ప్రోత్సహిస్తే ఆయా కుటుంబాలు పేదరికం నుండి విముక్తమవుతాయని భావించి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వేలాది మంది యువతకు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ పథకాల ద్వారా ఉపాధి కల్పించారు. అదృష్టవశాత్తు తాను జన్మించిన దేవబ్రాహ్మణ వంశానికి అనగా విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి సేవలు, సనాతన వైదిక సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు అంకితభావంతో కృషి చేస్తూ స్థానిక జిల్లా, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నారు. అనేక సందర్భాలలో ఈ సామాజిక వర్గం సమస్యలపై ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు నివేదికలు సమర్పించి చర్చలు జరిపారు. ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రముఖులు కీర్తిశేషులు ఎర్రోజు మాధవాచార్యులు, కీర్తిశేషులు కొండూరి వీరరాఘవాచార్యులు వంటి ఉద్దండులు స్థాపించిన విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో పునర్నిర్మాణం చేసి సోషల్ మీడియా ద్వారా 8,000 మంది సభ్యులను సమీకరించుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విరాట్ విశ్వకర్మ వీరబ్రహ్మేంద్ర స్వామి సాహిత్యాన్ని, ఆధ్యాత్మిక సత్యాన్ని, వేదోపనిషత్తుల సారాన్ని విస్తృత ప్రచారం, మానవాళి ఆనందంగా, ఆరోగ్యంగా జీవనాన్ని గడుపుతూ జీవన్ముక్తిని పొందేందుకు ప్రముఖులు, విద్యావంతులు, పండితులతో కలిసి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు. 60 ఏళ్ల జీవన ప్రస్థానం పూర్తి చేసుకుని 61వ ఏట అడుగు పెడుతోన్న శుభ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం, వైశ్వకర్మణ విజ్ఞాన వేదిక అనుబంధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆధ్యాత్మిక కేంద్రాన్ని ప్రారంభించి స్వామివారి షట్చక్ర ధ్యానయోగం, ఆధ్యాత్మిక ప్రబోధాలపై అధ్యయనం చేసేందుకు ఆ యొక్క ఫలాలను సమాజానికి పంచాలని తమ 61వ జన్మదినోత్సవ కానుకగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. శుభం.